హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో రింగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన మెటీరియల్స్: షుగర్ బీడ్స్ 2 mm సైజు, బంచ్ బీడ్స్ 3 mm సైజు, 4 mm సైజ్, సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, జరీ థ్రెడ్, ఆరి థ్రెడ్ నీడిల్, ఆరి జర్దోజీ నీడిల్ లేదా బీడ్స్ నీడిల్, నార్మల్ నీడిల్, పర్ల్స్ 2 mm సైజు తీసుకుంటున్నాను. ఫస్ట్ జరీ థ్రెడ్తో ఒక లైను చైన్ స్టిచ్ వేసుకోవాలి. నీడిల్ ఆరి థ్రెడ్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. సో మీరు ఈ థ్రెడ్ నీడిల్ లేకపోతే తులిప్ 14.0.5 mm నీడిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక లైన్ ఈ విధంగా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక లైను షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ బీడ్స్ 2 mm సైజ్ తీసుకుంటున్నాను. నీడిల్స్ వచ్చేసి ఆరి బీడ్స్ నీడిల్ యూజ్ చేయాలి. అదే తులిప్ నీడిల్ యూజ్ చేసే వాళ్ళైతే తులిప్ 23.0.45 mm నీడిల్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ జర్దోజీ నీడిల్తోనే బీడ్స్ స్టిచ్ చేసేస్తున్నాను. మనం జర్దోజీ నీడిల్తోనే జర్దోజీ స్టిచ్ చేసుకోవచ్చు, బీడ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఒక లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక లైను 4 mm సైజ్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ 4 mm సైజ్ బీడ్స్ ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్తో ఇంకొక లైను స్టిచ్ చేసుకోవాలి. సో ఈ డిజైన్కి మీకు ట్రేసింగ్ పేపర్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నేను అప్లోడ్ చేస్తాను. ఇలా ఒక లైన్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్ మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టెమ్ పార్ట్లో కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. బీడ్స్ మనము స్మాల్ సైజ్ తీసుకున్నప్పుడు 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అదే 3 mm బీడ్స్, 4 mm బీడ్స్ పెద్ద సైజ్ బీడ్స్ అయితే ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ స్టెమ్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ స్మాల్ స్టెమ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కూడా 4 బీడ్స్ వేసేసి స్టిచ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పైన 3 mm బీడ్స్ ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సెకండ్ స్టెమ్కి 3 mm సైజు పర్ల్స్తో స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు 2 mm సైజ్ చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ మీద వేసుకునేటప్పుడు మాత్రం 3 mm సైజు పర్ల్స్తో స్టిచ్ చేసుకోండి. ఇలా స్టెమ్స్ అన్నిటిని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ షేప్లో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా రింగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్ చేసుకుందాము. నార్మల్ నీడిల్ తీసుకుని దానికి 6 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను. మనం నీడిల్కి ఎక్కించిన తర్వాత 12 స్ట్రాండ్స్ అవుతాయి కదా. సో ఇట్లా నీడిల్ని కింద నుంచి పైకి తీసి నీడిల్కి థ్రెడ్ని కొంచెం లూజ్గా చుట్టి మళ్ళీ మనం ఎక్కడి నుంచి నీడిల్ తీస్తున్నామో దానిపైనే మళ్ళీ నీడిల్ని కిందకి దించేయాలి. సో అలా అప్పుడు మనకి ఈ విధంగా రింగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వస్తుంది. సో సిల్క్ థ్రెడ్ తీసుకున్నప్పుడు మనం ఎక్కువ స్ట్రాండ్స్ తీసుకుంటాం కాబట్టి త్వరగా చిక్కు పడిపోతుంది. సో కొంచెం థ్రెడ్ని ఈ విధంగా మెలిపట్టుకుని కొంచెం ఇట్లా మెలిపట్టుకుంటే త్వరగా చిక్కు పడకుండా ఉంటుంది. ఫ్రెంచ్ నాట్స్ వేసుకునేటప్పుడు కొంచెం థ్రెడ్ని మెలిపట్టుకుని ఈ విధంగా వేసుకోండి. ఈజీగా చిక్కు పడకుండా మనము రింగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవచ్చు. సో మీరు నీడిల్కి ఈ థ్రెడ్ని ఎంత లూజ్గా చుడతారో అంత మనకి రింగ్ సైజ్ అనేది వస్తుంది.
ఇప్పుడు కొంచెం లూజ్గా చుడితే చిన్నగా వస్తుంది రింగ్ ఫ్రెంచ్ అంటే. కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం ఎక్కువ లూజ్ పెట్టుకుంటే నీడిల్కి చుట్టేటప్పుడు థ్రెడ్ని కొంచెం ఎక్కువ పెద్దదే రింగ్ వస్తుంది మనకి. మనం ఇలా ఫిల్ చేసుకునేటప్పుడు రింగ్ ఫ్రెంచ్ నట్స్తో ఫస్ట్ అవుటర్ లైన్ నుంచి ఫిల్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అవుటర్ లైన్ ఫిల్ చేసుకున్న తర్వాత లోపల మళ్ళీ సెకండ్ లైను ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఫిల్ చేసిన దగ్గర నుంచి కొంచెం గ్యాప్ ఉంచుకొని ఒక రింగ్ పట్టేంత గ్యాప్ ఉంచుకొని మళ్ళీ నీడిల్ని పైకి తీసుకుని ఇలాగా ఫస్ట్ వేసిన రింగ్స్ మీదకి మళ్ళీ ఈ రింగ్ పడేటట్లు సెకండ్ టైము మళ్ళీ ఫ్రెంచ్ నాట్స్ ఇలా వేసుకోవాలి. ఇలా సెకండ్ రో మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ రో కూడా సేమ్ కొంచెం గ్యాప్ ఉంచుకొని మళ్ళీ సెకండ్ రో మీదకి ఈ రింగ్ పడేటట్లు మళ్ళీ థర్డ్ రో వేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది అన్నమాట ఇది. సో ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని 4 mm సైజ్ బీడ్తో స్టిచ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో జర్కన్ స్టోన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఇక్కడ వేసిన ఫ్లవర్ డిజైన్ని క్రాస్గా హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకుంటే చాలా గ్రాండ్గా చాలా బ్యూటిఫుల్గా మనకి బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుందండి. హ్యాండ్స్ మాత్రం చాలా బాగుంది. సో నచ్చినట్లయితే తప్పకుండా ఈ డిజైన్ ట్రై చేయండి. సో ఫైనల్గా మనకి బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.